నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి, నిర్మించుకుంటున్నారు అని దానికి సంబంధించి ఏపీలో ఉన్నటువంటి మైనారిటీ ఓట్ బ్యాంకు అలాగే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కూడా దూరమయ్యేటువంటి ఆలోచనలో ఉన్నారన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మైనారిటీ ఓట్ బ్యాంకు మా వాళ్ళందరూ అలాగే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కూడా జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వడానికి చూస్తున్నారు అనేటువంటి కథనాలు వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవం ఏంటి అంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోర్ ఓట్ బ్యాంక్ ఏదైనా ఉందని అంటే కనుక పూర్వపు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు, దాంట్లో ఎక్కువ క్రిస్టియన్ మైనారిటీసు, ముస్లిం మైనారిటీస్ ఉంటారు అనేది అందరికీ తెలిసినటువంటి ఒక అభిప్రాయం. అందరికీ తెలుసు, అది ఆ అభిప్రాయంతో ఉంటూ ఉంటారు. కాకపోతే అప్పుడప్పుడు టిల్ట్ అవుతుంటారు. ఓటర్స్ ఎప్పుడు ఒకేలాగా ఉంటారు కదా. బట్ కోర్ ఓట్ బ్యాంక్ కొంత ఉంటుంది. ఆ కోర్ ఓట్ బ్యాంక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా క్రిస్టియన్ అలా ముస్లిం మైనారిటీలు అనేది చెప్తుంటారు. ఎందుకనంటే అది కాంగ్రెస్ నుంచి డైవర్ట్ అయింది కంప్లీట్గా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలా లేదా అనే దాని మీద ఈ రెండు కమ్యూనిటీస్ అబ్జర్వ్ చేస్తున్నాయి. 2019లో 190 మంది ఈ రెండు కమ్యూనిటీస్, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చారు. అందుకే ఆయనకి 151 ఎమ్మెల్యేలు వచ్చాయి అనేది ఒక విశ్లేషణ. పర్సంటేజ్ కూడా 50% వచ్చింది కాబట్టి ఆ పర్సెంట్ రావడానికి కారణం కూడా ఆ కోర్ ఓట్ బ్యాంకే అనేది. అయితే ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా 2019లో జగన్మోహన్ రెడ్డిని ఒక క్రిస్టియన్గా చూశారు క్రిస్టియన్స్. అలాగే మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తారు అనేటువంటి యాంగిల్లో ముస్లిం మైనారిటీలు కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చారు 2019లో. కానీ 2019 నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే నరేంద్ర మోడీ తోటి, బీజేపీ తోటి కలిసిమెలిసి ఉంటున్నారు. ప్లస్ ఆ రెండు పార్టీలు ఒకటే అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా రెండు కమ్యూనిటీలకు కూడా వెళ్ళింది. అటు బీజేపీలో కానీ ఇటు బీజేపీకి సంబంధించినటువంటి లీడర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లతో పాటు ముస్లిం మైనార్టీలు అలాగే క్రిస్టియన్ మైనార్టీలోకి వెళ్ళింది. దాంతో ఇప్పుడు కొంత టిల్ట్ అయింది ఓట్ బ్యాంక్. ఎటువైపు తెలుగుదేశం పార్టీ వైపు టిల్ట్ అయింది, జనసేన వైపు కొంత, తెలుగుదేశం పార్టీ వైపు కొంత టిల్ట్ అయింది. ఈ టిల్ట్ అయినటువంటి క్రమంలో ముస్లిం అలాగే క్రిస్టియన్ మైనార్టీలకు సంబంధించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన వైపు ఉంటారా, లేదంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్తారా అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది. కారణం ఏంటంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం అయినటువంటి ఈ రెండు కమ్యూనిటీస్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన వైపు ఉండాలా వద్దా అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన ఆ పార్టీలతోటి ఉండొచ్చా ఉండకూడదా అనేటువంటి డైలమా ఉంది. మళ్ళీ రీబ్యాక్ కావాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చి రీబ్యాక్ అవుతుందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకున్నారు. అంటే యథాతథంగా 2019లో ఏ విధమైన సిచ్యువేషన్ ఉందో అలాగే ఆ ఓట్ బ్యాంక్ మళ్ళీ రీబ్యాక్ అవుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన అయినా ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఒకటే. ఈ రెండు పార్టీలు బీజేపీ తోటి, నరేంద్ర మోడీ తోటి ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడు పార్టీలకి దేనికి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. జనసేనకి, తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీకి వేసినా కానీ బీజేపీకి వేసినట్టే అవుతుంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటి అంశం ఎక్కడైతే ఉందో అక్కడ ఆగిపోయారు. ఇప్పుడు క్రిస్టియన్స్ అలాగే ముస్లిం మైనారిటీస్. సో ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు కాపాడుతారు అనే దాని మీద ఒక డిబేటు, లేదంటే ఒక ఆలోచన, ఒక విశ్లేషణ చేసుకుంటే కనుక 2019 నుంచి ఇప్పటి వరకు చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించారు. ఒక సంక్షేమ పథకాలను చూసి రాష్ట్ర సంపదని దోచేసుకున్నారు అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ప్రజల్లో ఉంది. అది మిడిల్ క్లాస్ పీపుల్లో ఉంది, లో మిడిల్ క్లాస్లో ఉంది, అప్పర్ క్లాస్లో అయితే ఇంకా బాగా బలంగా ఉంది. సో ఇప్పుడు ఆ మతం అనేటువంటి దాన్ని దాటేసి ఆలోచిస్తున్నారు క్రిస్టియన్స్ అలాగే ముస్లిమ్స్. బీజేపీకి వేస్తే బీజేపీకి వేయకూడదు అనేది ఉంటుంది సహజంగా క్రైస్తవుల కన్నా ముస్లిమ్స్కి. కారణం ఏంటంటే ఇప్పుడు తాజాగా నరేంద్ర మోడీ ఏం చెప్తున్నారు, మీరు కనుక ఎంఐఎంకు ఓటేసినా లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా మీరు ముస్లింలకు సంపద ఇచ్చేసినట్టేను,
భారతీయ సంపదను అంతా కూడా ముస్లింలకు పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. సో అంటే బీజేపీకి ఓటేయడానికి ముస్లింలు కానీ లేదా క్రైస్తవులు కానీ సిద్ధంగా ఉండరు. సో ఆ క్రమంలో ఇప్పుడు ఆల్టర్నేటివ్ పార్టీ అక్కడ ఏం లేదు ఏపీలో ఓటర్స్కి. సో ఆల్టర్నేటివ్ పార్టీ ఏముంది, అన్నీ ఒకటే, బీజేపీలో తాను ముక్కలే అయిపోయినాయి అక్కడ. కాబట్టి ఉన్న వాటిలో ఆప్షన్ ఏంటి అని అంటే తెలుగు, అక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉండేటువంటి ఆప్షన్ ఏంటి అంటే రాష్ట్ర ప్రయోజనాలు, కనీసం రాష్ట్రంలో కొంచెం భద్రంగా ఉండాలన్నా, రాష్ట్ర పరిపాలన బాగుండాలన్నా ఎవరు బెటర్ అనేటువంటి యాంగిల్లో వచ్చేసారు. దీంతో ఇప్పుడు క్రిస్టియన్ మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు కూటమి వైపు అంటే తెలుగుదేశం వైపు అలాగే జనసేన వైపు వస్తున్నారు. అయితే బీజేపీ నిల్చున్నటువంటి అభ్యర్థులు నిల్చున్నటువంటి స్థానాలు ఉంటాయి కదా, 6 లోక్సభ స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ మాత్రం ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్స్ బీజేపీకి ఓటేసేటువంటి అవకాశం ఉండదు. కానీ మిగిలినటువంటి చోట్ల 144 చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, 21 చోట్ల జనసేన పోటీ చేస్తుంది, 2 చోట్ల లోక్సభలో కూడా పోటీ చేస్తుంది అది. అలాగే తెలుగుదేశం పార్టీ 17 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నాయి. ఈ 2 పార్టీలు పోటీ చేసిన స్థానాల్లో మాత్రం స్థానిక రాజకీయాలు, రాష్ట్ర ప్రయోజనాలు వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ 2 క్రిస్టియన్ మైనారిటీస్ కానీ ముస్లిం మైనారిటీలు కానీ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేనకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కానీ ఏదో లబ్ధి కలుగుతుంది తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నందువల్ల అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ ఆ ప్రయోజనం దక్కదు అని చెప్పేసి వాళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ సపోర్ట్ తీసుకోవటం, తర్వాత ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి రాష్ట్రంలో పరిణామాలు చూస్తే రఘురామకృష్ణరాజుకి నర్సాపురం లోక్సభ స్థానం ఇవ్వకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి అని అంటే జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీకి ఎంత బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయో అర్థమవుతుంది. దాంతోపాటు సిఎస్ని అలాగే డీజీపీని మార్చలేదు అని అంటే కారణం ఏంటి, నరేంద్ర మోడీ తోటి బాగా సఖ్యతగా ఉన్నారు, బీజేపీతో సఖ్యతగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సంకేతాలు చాలా బలంగా వెళ్ళిపోయినాయి. అలాగే స్థానికంగా ఉండేటువంటి రాజకీయ పరిస్థితులను కూడా చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేసిందో ఇప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా వాళ్ళ హవాను కొనసాగిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదా నరేంద్ర మోడీ బీజేపీ కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అలాగే నరేంద్ర మోడీ ఒకటేను. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఓటేసినా ఆయన బీజేపీలోకి మళ్ళీ సపోర్ట్ చేస్తాడు, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా కానీ. 2019 నుంచి ఇప్పటివరకు కూడా అదే చేశాడు. పార్లమెంట్ వేదికగా కానీ పార్లమెంట్ బయట కానీ బీజేపీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఒకటే. కాబట్టి ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశించిందో ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీల ఓట్లు అవి వచ్చేటువంటి అవకాశం లేదు. అంటే టిల్ట్ అయ్యి తెలుగుదేశం పార్టీకి, జనసేనకి వెళ్ళినటువంటి ఓట్లు మళ్ళీ తిరిగి రీబ్యాక్ అయ్యేటువంటి అవకాశం లేదు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. మారినటువంటి తాజా పరిణామాలు, అలాగే నరేంద్ర మోడీ తోటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తెర వెనుక రాజకీయాలను బలంగా నడుపుతున్నాడు, ఇవన్నీ కనుక చూస్తే మళ్ళీ టిల్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అదే ముస్లిం మైనారిటీలో అలాగే క్రిస్టియన్ మైనారిటీలో కూడా ఉంది అదే అభిప్రాయం. పైగా చిలుకలూరుపేట సభ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళు తెర వెనుక చీకటి గేమ్ ఆడుతున్నారు అనేది వాళ్ళకి తెలుసు. సో అందువల్ల టిల్ట్ అయినటువంటి ఓట్ బ్యాంక్, అంటే టిల్ట్ అంటే తటస్థ ఓట్ బ్యాంకు, క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ తటస్థ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీకి, జనసేనకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అది 2019 లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉండదు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే, సో అంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా తెర వెనుక ఇటు జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రధాని నరేంద్ర మోదీలు ఇద్దరు ఒక రాజకీయం నడుపుతున్నారనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మరి ఏం చేస్తారు అనేది చూద్దామండి ఎన్నికల్లో. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.